చేసుకుంటూ ఉన్నారు. సో అంటే నెగటివ్ గురించి నేను మాట్లాడుకోదని ఫిక్స్ అయిపోయా. కానీ ఇవన్నీ చెప్పకపోతే బాగా నాలెడ్జ్ ఐటీ పీపుల్ కూడా వచ్చేసి వాళ్ళు నమ్ముతున్నారు ఇది రివ్యూలు ఇచ్చారేంటి అని. సో వాటిని కూడా మనం స్టాప్ చేయాల్సి వస్తుంది ప్రభు గారు. ఇవన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి. సో యునానిమస్ టాక్ అనేది ఎప్పుడు నిలబడుతుంది. అంటే మీకు స్ట్రాంగ్ మౌత్ టాక్ అనేది వచ్చిందండి ఈ సినిమాకి, అదే నిలబడింది. ఈరోజు యావరేజ్గా 1 అవర్కి 10,000 టికెట్స్ బుక్ అవుతున్నాయి మేము కూడా చెక్ చేస్తే. ప్లస్ ఏంటంటే డే 1 అనేది హ్యూజ్ నెంబర్ వచ్చింది, మీరు అది చెప్పుకోవట్లేదు ఎందుకంటే సినిమాని ఎక్కువగా తీసుకెళ్లాలనేది మీ ప్రయత్నం. బట్ డే 1 అరౌండ్ 20 crores వచ్చిందని చెప్పేసి ఒక టాకు. ఎందుకని అంటే చెప్పుకుంటే బాగా ప్రమోట్ అవుతుంది కదా. నెక్స్ట్ సినిమా నేను ప్యూర్ కమర్షియల్ సినిమా తీస్తాను, దానికి నేను నంబర్లు మొదటి రోజే చెప్తాను నేను. కానీ ఇది ఏంటంటే ప్యూర్లీ నేను తీసిన పర్పస్ వేరే, డబ్బు కోసం గ్యారంటీ చేశానండి, బట్ నాట్ ఫర్ రికార్డ్స్. ఇది రికార్డ్ బదులు కొట్టేస్తుంది, అది రికార్డ్స్ చేస్తుందా లేదా ఐ డోంట్ నో, ఇట్స్ టూ ఎర్లీ టు సే. చేస్తే వెల్ అండ్ గుడ్, చేయకపోయినా వెల్ అండ్ గుడ్, పెట్టిన డబ్బు వచ్చేస్తుందని నమ్మకం నాకు ఈరోజు ఉంది. దట్ ఈస్ ఇన్నఫ్ ఫర్ మీ. నాకు అన్నిటికన్నా ముఖ్యం నేను అనుకున్న కథలు ఇంకా తీయడానికి ప్రొడ్యూస్ చేయడానికి విపరీతమైన బలం వచ్చింది అండ్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. నౌ ఇంకా ఐ వాంట్ టు డూ ఆల్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్. విష్ణు గారు నేను మహానుభావులను పెట్టుకుంటాను. విష్ణు గారు సార్, అంటే క్యారెక్టర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, తిన్నట్టు